మార్చి 23 భగత్ సింగ్ ని ఉరుకంబానికి వేలాడదీసిన రోజు. భగత్ సింగ్ చనిపోయే ముందు అడిగిన చివరి కోరిక ఏంటో తెలుసా? జైలర్ అడిగాడంట, నీ చివరి కోరిక ఏంటి అని. భగత్ సింగ్ అప్పుడు సమాధానం ఇస్తూ, నన్ను ఉరి తీయొద్దు, గన్తో షూట్ చేసి చంపండి అని చెప్పాడంట. ఎందుకురా బాబు, ఉరి తీస్తే 2 నిమిషాలు చచ్చిపోతావు, గన్తో కానీ షూట్ చేస్తే గంట సేపు నేల మీద పడి ఇబ్బంది పడి చచ్చిపోతావు అంటే దానికి భగత్ సింగ్ అన్నాడంట, ఉరి తీస్తే నా నేల తల్లికి మీరు నన్ను దూరం చేసినట్లు, నన్నే గాని మీరు తుపాకీతో షూట్ చేసి చంపేస్తే నా శరీరం అంతా కూడా భూమిని తాకుతూ భూతల్లి ఒడిలో మరణిస్తానన్నాడు అంత మహానుభావుడు మన భగత్ సింగ్ అని. ఈరోజు ఎంతమందికి తెలుసు సీతారామరాజు గారి బర్త్డే, ఎంతమందికి తెలుసు సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే, ఎంతమందికి తెలుసు భగత్ సింగ్ బర్త్డే, ఎంతమందికి తెలుసు చంద్రశేఖర్ గారి బర్త్డే. మనకు అవేవో తెలియదు. మనకు తెలిసింది అక్టోబర్ 2 గాంధీ జయంతి, నవంబర్ 14 నెహ్రూ గారి జయంతి, చిల్డ్రన్స్ డే. ఎందుకంటే అలా నూరి పోసింది మన చరిత్ర, మనకి తప్పుడు చరిత్రతో మనల్ని అలా నూరి పోసింది. లేదంటే చూడండి, ఔరంగజేబు లాంటి నీచుడు తాతల తండ్రుల కోసం మనం ఈరోజు పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి. దేశం కోసం, ధర్మం కోసం, హిందూ సాంప్రదాయం కోసం, హిందూ పద్ధతుల కోసం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ కోసం ఎంతమందికి తెలుసు? ఇప్పుడేదో సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగిన తర్వాత చాలా మంది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ స్వాతంత్ర ఉద్యమాల్లో ఎంతో మంది వీరుల వీర మరణానికి గాని ప్రతిఫలం మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్. కానీ మనం వాళ్ళకలా కర్రలో కత్తులు పట్టుకుని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ వచ్చే జనరేషన్ కు మాత్రం మన చరిత్రని, మన రియల్ హిస్టరీని తెలియజేయాలి. అదే మన వాళ్ళకి ఇచ్చిన స్వాతంత్రం. జై హింద్.